Hello everyone, welcome to the video series on concepts in pharmacy useful for pharma competitive examinations. ఈ వీడియోలో ఇన్సులిన్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us look at the question first. ఇన్సులిన్ కంపోజ్డ్ ఆఫ్ టోటల్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 30 అమైనో యాసిడ్స్, 21 అమైనో యాసిడ్స్, 81 అమైనో యాసిడ్స్, 51 అమైనో యాసిడ్స్. ముందుగా ఇన్సులిన్ ఈజ్ ఎ పెప్టైడ్ రిలేటెడ్ హార్మోన్. ఇట్ ఈజ్ ఎ డైమర్, అంటే రెండు సబ్ యూనిట్స్ ఉంటాయి. చైన్ ఏ, చైన్ బి అని ఉంటుంది. చైన్ ఏలో 21 అమైనో యాసిడ్స్, చైన్ బిలో 30 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో టోటల్గా ఎన్ని అమైనో యాసిడ్స్? 21 + 30 51 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఇన్సులిన్ కంపోజ్డ్ ఆఫ్ టోటలీ 51 అమైనో యాసిడ్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొంచెం డీటెయిల్స్ చూస్తే ఈ రెండు చైన్స్ ఒకదాంతో ఒకటి డైసల్ఫైడ్ బాండ్స్ వల్ల అటాచ్ అయి ఉంటాయి. డైసల్ఫైడ్ బాండ్స్ అంటే చైన్ ఏలో ఉన్న సిస్టీన్లో ఉన్న సల్ఫరు, చైన్ బిలో ఉన్న సిస్టీన్లో ఉన్న సల్ఫరు కంబైండ్ అయ్యి బాండ్ ఫామ్ చేస్తాయి. అది డైసల్ఫైడ్ బాండ్ అని అంటారు. ఇలాగా చైన్ ఏకి చైన్ బికి రెండు డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి. ఇన్ ఎడిషన్ టు దట్ చైన్ ఏలోనే ఒక్క డైసల్ఫైడ్ బాండ్ ఉంటుంది. అంటే ఇంటర్ డైసల్ఫైడ్ అంటే రెండు చైన్లకి మధ్యలో ఉండే బాండ్ ఇంటర్ బాండ్. ఇంటర్ డైసల్ఫైడ్ బాండ్స్ 2 ఉంటాయి. ఇంట్రా ఒకే చైన్లో డైసల్ఫైడ్ బాండ్ ఒకటి ఉంటుంది. సో చైన్ ఏలో ఒకే చైన్లో రెండు సల్ఫైడ్స్తో బాండ్ ఫామ్ అయ్యి ఇంట్రా డైసల్ఫైడ్ బాండ్ ఉంటుంది. చైన్ ఏ చైన్ బిని కనెక్ట్ చేస్తూ 2 ఇంటర్ డైసల్ఫైడ్ బాండ్స్ అవుతాయి కెమిస్ట్రీ వైజ్గా. నా ఇన్సులిన్ ఫంక్షన్స్కి వస్తే ఇన్సులిన్ ఈజ్ అన్ ఎనబాలిక్ హార్మోన్. ఎనబాలిక్ హార్మోన్ అంటే ఇన్సులిన్ రిలీజ్ అవ్వగానే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని తీసుకెళ్ళి సెల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ గ్లూకోజ్ లివర్లోకి వెళ్ళి గ్లైకోజన్ సింథసిస్ చేస్తుంది. ఇది కార్బోహైడ్రేట్ రోల్. ఇది కాకుండా ప్రోటీన్ సింథసిస్ని ఎంకరేజ్ చేస్తుంది, లిపిడ్ అక్యుములేషన్ ఎంకరేజ్ చేస్తుంది, లిపోలైసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే ఇన్సులిన్ రిలీజ్ అయితే గ్లైకోజన్ లెవెల్ పెరుగుతుంది, ప్రోటీన్ సింథసైజ్ అవుతాయి, ఎడిపోజ్ స్టోరేజ్ కూడా పెరుగుతుంది. ఈ 3 బయోమాలిక్యూల్స్ లెవెల్ పెంచుతుంది కాబట్టి ఎనబాలిక్ హార్మోన్ అని కూడా అంటారు. నా ఇన్సులిన్ ఎలా యాక్ట్ చేస్తుందంటే వన్స్ ఇన్సులిన్ ఇస్ రిలీజ్డ్ ఇట్ విల్ బి యాక్టింగ్ ఆన్ టైరోజిన్ కైనేజ్ రిసెప్టార్స్. టైరోజిన్ కైనేజ్ రిసెప్టార్స్ అనేవి సెల్ సర్ఫేస్ మీద ఇలా ఉంటాయి. ఇన్సులిన్ ఎప్పుడైతే వచ్చి బైండ్ అవుతుందో ఆ రిసెప్టార్ యాక్టివేట్ అయ్యి ఇంటర్నల్ సైడ్లో కైనేజ్ అంటే ఫాస్ఫేట్ని అటాచ్ చేసే యాక్టివిటీ పెరుగుతుంది. అంటే ఇంటర్నల్ మాలిక్యూల్స్లో టైరోజిన్ అమైనో యాసిడ్స్కి ఫాస్ఫేట్ అటాచ్ చేయడం వల్ల వాటి యాక్టివిటీ పెరుగుతుంది. దీన్నే టైరోజిన్ కైనేజ్ యాక్టివిటీ అని అంటారు. ఇన్సులిన్ ఎలా రిలీజ్ అవుతుందంటే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. కార్బోహైడ్రేట్ నుంచి గ్లూకోజ్ వస్తాయి. ఈ గ్లూకోజ్ ఇట్ గెట్స్ ఇన్ టు ద ప్యాన్క్రియాస్. ప్యాన్క్రియాస్లో ఉన్న బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ప్యాన్క్రియాస్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్తుందో గ్లైకాలసిస్ జరిగి ఏటీపీ లెవెల్స్ పెరుగుతాయి. ఏటీపీ లెవెల్స్ పెరిగితే పొటాషియం డిపెండెంట్ ఏటీపీ ఛానల్ అనేది క్లోజ్ అవుతుంది. ఆ పొటాషియం ఛానల్ క్లోజ్ అవ్వడం వల్ల సెల్ లోపలే పొటాషియం ఉండిపోతుంది. పొటాషియం ఛార్జ్ ఏంటంటే పాజిటివ్ ఛార్జ్. యూజువల్గా సెల్కి ఇన్సైడ్ రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ నెగిటివ్లో ఉంటుంది, మైనస్లో ఉంటుంది. పొటాషియం పాజిటివ్ అయ్యాను కాబట్టి సెల్ లోపల అక్యుములేట్ అయ్యేసరికి ఆ మైనస్ ప్లస్ అవుతుంది. దీన్ని డీపోలరైజేషన్ అంటారు. ఈ డీపోలరైజేషన్ వల్ల కాల్షియం ఎక్సోసైటోసిస్ జరిగి దానివల్ల ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇది ఇన్సులిన్ రిలీజ్ మెకానిజం. సో ఓవరాల్గా ఇన్సులిన్ గురించి ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ పెప్టైడ్ హార్మోన్ మేడప్ ఆఫ్ ఎ డైమర్. యాక్షన్ ఏంటంటే ఇట్ బైండ్స్ విత్ టైరోజిన్ కైనేజ్ అండ్ యాక్టివేట్స్ ద రిసెప్టార్స్. Anabolic hormone. So this is about insulin. I hope this is useful. All the best.